కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి కట్టడికి రష్యా దేశం వ్యాక్సిన్ కనిపెట్టింది. వచ్చే ఏడాది మొదట్లో ఆ దేశ ప్రజలకు ఉచితంగా అందించనున్నట్లుగా రష్యా ప్రభుత్వం ప్రకటించింది. క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రస్తుత ప్రీక్లినికల్ అధ్యయనాలు కూడా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి ఫస్ట్ రిజల్ట్ పొందే దిశగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు. చాలా మంది శాస్త్రవేత్తల బృందాలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ ని నయం చేస్తుందన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. క్యాన్సర్ ప్రాణాంతకమైన మహమ్మారి. ప్రతి ఏడాది అనేక మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి క్యాన్సర్ని నయం చేసేందుకు సరికొత్త వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా రష్యా ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. అసలు ఈ mRNA వ్యాక్సిన్ అంటే ఏంటి, దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ క్యాన్సర్లను క్యూర్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ పవన్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఏడాదికి మనకు క్యాన్సర్ కేసులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అయితే రష్యా ప్రభుత్వం ఏదైతే ఇటీవల వెల్లడించిందో తాము ఒక mRNA వ్యాక్సిన్ అనేది కనిపెట్టామని, అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా క్యూర్ చేస్తుంది? ఇప్పుడు వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా డిజీజ్ వచ్చే ముందు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఇన్ఫెక్షన్స్ అనేది ఒక పలానా కారణం వల్ల వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, అది ఒక వ్యాధిని తెప్పిస్తుంది మనకి. సో ఆ వ్యాధిని రాకుండా, దాని ఇంటెన్సిటీ తగ్గించడానికి, ఆ రాకుండా ఉండడానికి మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది ఏదైతే ఉంటుందో దాని పవర్ పెంచడానికి వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్కి మనం టీకాలు ఇవ్వడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అనేది ఒక వైరస్ వల్ల వచ్చేది. సో ఆ పోలియో బారిన పడిన వాళ్ళందరూ పడకుండా ఉండడానికి మనం ముందే చిన్న డోసులో వ్యాక్సిన్ అనేది ఇస్తాం. పోలియో చుక్కలని, ఇంజెక్షన్స్ అని, ఇలా రకరకాలుగా, సో దట్ వాళ్ళకి ఆ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది అని. సేమ్ అదే సిమిలర్ థింగ్స్లో అది క్యాన్సర్లో కూడా చాలా ఉపయోగంలో ఉంది. ఎలాగా ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్స్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్స్ అనేది చాలామందిలో అది రావడానికి గల కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, ఆర్ దీర్ఘకాలికంగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. సో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి సోకకు ముందే మనం కనుక ఈ వ్యాక్సిన్స్, అంటే హెచ్పివి వ్యాక్సిన్ అని ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రిడామినెంట్గా రావడానికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అని తెలుసు. కానీ చాలా వరకు క్యాన్సర్స్లో మనకి జెనెటిక్ మ్యుటేషన్స్ అంటాం, అంటే జన్యుపరమైన మార్పులు జరగడం వల్ల ఈ పలానా కారణం వల్లే ఈ పలానాది జరిగిందని చెప్పడం కష్టం. అంటే ఈ స్పెసిఫిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వీళ్ళకి వచ్చింది అని చెప్పే టెక్నాలజీ లేదు. బట్ ఈ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే, ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ మన బాడీలో సెల్స్ మల్టిప్లై అవ్వడం, అంటే ఒక సెల్ కాస్త 10 సెల్లులు అవ్వడం, 10 కాస్త 100 అవ్వడం, 100 అయినవి ఆగకుండా అలా పెరిగిపోతూ ఉండడాన్ని క్యాన్సర్ అంటాం. అండ్ ఈ క్యాన్సర్ అనేది వేరే భాగాలకి, వేరే ఇతర ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ప్రాణాంతకం. సో అలా సెల్స్ పెరుగుతున్నప్పుడు మన బాడీ దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ ఏదో అబ్నార్మల్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు గూగుల్ మ్యాప్స్, పోలీస్ వాళ్ళకో ఎలా అయితే తెలుస్తుంది ఇక్కడ జామ్ అయిపోయింది అన్నట్టు, అలా మన బాడీలో ఏదన్నా కంట్రోల్ తప్పి ఉన్నప్పుడు అది తెలియాలి. కానీ సాధారణంగా తెలియదు. అందుకనే క్యాన్సర్ చాలా వరకు ఎర్లీ స్టేజెస్లో అసలు సిమ్టమ్స్ అనేవి ఎవరికి ఉండవు, ఎందుకంటే అది కంట్రోల్ సిస్టమ్ లేదు. సో ఈ mRNA ఏంటంటే, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో అవి ప్రతి సెల్ మీద రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్సే వాటిని ఐడెంటిఫై చేయాలి. ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వడం వల్ల అవి ఐడెంటిఫై చేయడం ఒకటి, దాన్ని రాకుండా నయం చేయడానికి ఉంటుంది. అండ్ ఈ mRNA వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి, అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ డెవలప్ అవుతున్న దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన రష్యా దాంట్లో ఏంటంటే మెరక్ గ్రూప్ అనేది గ్రూపు, వాళ్ళు ఈ మెలనోమా, అంటే స్కిన్లో మెలనోమా అనే ఒక క్యాన్సర్కి ఈ mRNA మళ్ళీ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రాకుండా ఉండడానికి వాళ్ళకి అప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం, రికరెన్స్ రేట్స్ అంటాం దాన్ని, ఆ రికరెన్స్ రేట్ని బాగా తగ్గించేది అనేది వాళ్ళ పాయింట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ mRNA వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను నయం చేయదు, మళ్ళీ రాకుండా ఉండేందుకు, మనకు క్యాన్సర్ వస్తుంది అని తెలిపేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఈ mRNA వ్యాక్సిన్ ఇప్పుడు ఎవరికన్నా ఒక క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది, సో వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఎక్కువగా వాడారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అది కనుక ప్రాపర్గా పనిచేస్తుంది ఆర్ దాని మీద మనకి డేటా వచ్చింది, ఎవిడెన్స్ వస్తుంది అంటే అప్పుడు అస్సలు రాని వాళ్ళకు కూడా దాన్ని ఉపయోగించవచ్చు. బట్ ఇదేంటి అన్ని క్యాన్సర్లకి అలాగే వర్తిస్తుందా, సేమ్ ఎఫికసీతో వర్క్ చేస్తుందా, అంతే ప్రివెంట్ చేస్తుందా అనేది డేటా ఇంకా లేదు, అంటే అంత సాలిడ్ ఎవిడెన్స్ లేదు. అయితే ఇప్పుడు అక్కడి టీం ఏదైతే కనిపెట్టిందో వ్యాక్సిన్, ఇది ఓన్లీ చర్మ సంబంధిత క్యాన్సర్కి సంబంధించింది అంటారా, లేదంటే వేరే రకాల క్యాన్సర్లని కూడా ఇది ప్రివెంట్ చేస్తుందా? ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసింది అయితే మెలనోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, దీంట్లో రీసెర్చ్ జరుగుతుంది అనేది ఉంది. మెలనోమాలో పనిచేస్తుంది అనడానికి కూడా ఒక స్టడీస్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ స్టడీస్ అనేది ప్రపంచం మొత్తం కూడా మనకి అలాంటి సిమిలర్ ట్రయల్స్ జరిగి దాని ఎఫికసీ వస్తే అప్పుడు అది అందుబాటులోకి అనేది వస్తుంది. ఈ క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా పెరగడానికి గల కారణం ముందే వాటిని మనం గుర్తించలేకపోవడమే అంటారా? అంటే అది ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చింది, ఏం జరుగుతుంది, బాడీలో మార్పులు ఏంటి అనేది ముందే మనం తెలుసుకోలేకపోవడం వల్లనే ఏడాదికి కేసులు పెరుగుతున్నాయని చెప్పచ్చు. అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ ఉందనుకోండి, నోట్ క్యాన్సర్ ఆల్రెడీ స్మోకింగ్, ఈ టొబాకో చూయింగ్ ఉన్న అలవాట్లు ఉండే వాళ్ళకి ఏదన్నా ఒక మానని పుండు ఉన్నా, లేకపోతే టీత్ సరిగ్గా లేకుండా కూడా చిన్న ఏదన్నా మానని పుండు ఉందనుకోండి, జనరల్గా ఇవి పెయిన్లెస్ ఉంటాయి, ఉంటుంది, అది ఏం కాదులే అని పట్టించుకునేటప్పుడు అది ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది, స్టేజ్ అడ్వాన్స్ అవుతుంది, ఇక్కడికి గడ్డల్లాగా అది ప్రజెంట్ అయ్యి దాన్ని లింఫ్ నోట్స్ అంటాం, అలా లింఫ్ నోట్ని చూసి ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో దాన్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయలేకపోవడం, ఏదర్ అది పేషెంట్ చూపించుకోకపోవడమా లేకపోతే డాక్టర్ ఐడెంటిఫై చేయకపోవడమా అనేది పక్కన పెట్టేస్తే జనరల్గా అవి ఆ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కొన్ని బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫీమేల్స్కి మనం చాలామందికి చెప్పేది ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఎవరి సెల్ఫ్గా వాళ్ళే ఆ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి నెలకోసారి. అలా చేసుకుని ఏదైనా ఆల్టరేషన్ ఉంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. లేదు 40 years అది 40 years దాటిన వాళ్ళకి మనం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బట్ 40 ఏళ్ళు దాటింది కాబట్టి వాళ్ళు ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేస్తే వాళ్ళకి చేతికి తగలనివి కూడా మైక్రో క్యాల్సిఫికేషన్స్ అని ఇలా అట్లాంటివి తెలిసే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అది చేయించుకునే వాళ్ళు ఎంతమంది, చేసేవాళ్ళు ఎంతమంది, ఎందుకంటే అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కదానికే, బట్ ఇంకా బాడీలో చాలా ఉన్నాయి కదా ఆర్గాన్స్. సో ప్రతి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించి రెగ్యులర్ చెకప్లు చూపించుకుంటూ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని అడ్వైస్ తీసుకుంటే క్యాన్సర్లు అనేవి ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూడొచ్చు భారతదేశంలో ఏడాది కూడా క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అయితే ముందే గుర్తించడం వల్ల ఈ మరణాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే రష్యా ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో వాళ్ళు తయారు చేసినటువంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది తొలి దశలోనే మనకు క్యాన్సర్, ఎటువంటి క్యాన్సర్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకసారి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన వారికి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కూడా ఆ వ్యాక్సిన్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా డాక్టర్లు తెలుపుతున్నారు. జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.